నర్సీపట్నంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్టీఆర్ స్టేడియం నందు పార్టీ జెండా ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఏ పార్టీతో సంబంధం లేకుండా పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాయని, ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సంక్షేమ పథకాలు, దాంతోపాటు అభివృద్ధి జరిగిందని, రేపు ఏ పథకమైనా ప్రతిఫలం ఆశించకుండా పైసా వృధా కాకుండా నేరుగా మహిళల ఖాతాల్లో వేయటం జరుగుతుందని, అవినీతికి తావు లేకుండా 100% అందరికీ అందాయని, రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి తిరిగి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, ఆయన వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇవే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో 184 దేవాలయాలకు రావటం జరిగిందని, మొదటి విడతలో 91, రెండో విడత 82, మూడో విడత 14 దేవాలయాలకు నిధులు రావటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, అమరాన్ అప్పలనాయుడు, సచివాలయం కన్వీనర్ తమరాన శ్రీను, వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ ఏకశివ, కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ పరిపాలన, ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ప్రతి మహిళ కూడా, ఎందుకంటే ఈరోజు ఏది ఇచ్చినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పథకం ఇచ్చినా సరే నేరుగా మహిళల ఖాతాలో నేస్తున్న సంగతి మనం కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసే కార్యక్రమం చేస్తున్నందుకు ఈరోజు ప్రతి మహిళ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ 100% మహిళలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. జగన్మోహన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి మరి కోరుకుంటున్నారు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళలతో పాటు అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు కూడా ఈరోజు చాలామంది సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో అన్నారు మరి 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకారం ఏదైతే పెట్టారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన చెప్పిందే చేస్తారు. కనుక ఆయనే నాయకత్వం కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా. దానికి తోడు ఈరోజు మా నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ శ్రేణులందరూ కూడా, పార్టీ నాయకులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా మరి జరగబోయే ఎన్నికలు మరొక నెల రోజులు జరగబోయే ఎన్నికలందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి టెంపుల్ అభివృద్ధి చేయాలి, టెంపుల్ కట్టాలని ఉద్దేశం మీద ప్రతి టెంపుల్కి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ఫేజ్లో ఇప్పటికే మేము 91 టెంపుల్స్ నర్సీపట్నం నియోజకవర్గంలో 91 టెంపుల్స్ 10 లక్షల చొప్పున మరి ఇవ్వడం జరిగింది. అలాగే రెండో ఫేజ్లో కూడా 82 టెంపుల్స్ కూడా మరి 10 లక్షల చొప్పున 82 కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడో ఫేజ్ మొన్ననే ఈరోజు ఆర్డర్స్ వచ్చినాయి. ఈరోజు అందులో సుమారుగా 14 టెంపుల్స్ రావడం జరిగింది. అది ఒకసారి మీ ద్వారా మరి నాతవరం మండలం అచ్చంపేటకి సంబంధించి శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ వచ్చింది. అలాగే డిఆర్వరం మరిడిమాంబ, వెదురుపల్లి అడుగురాజుల బాబు టెంపుల్, మరొక డిఆర్వన్లో మళ్ళీ డిఆర్వన్లో వీరవంద స్వామి టెంపుల్, అలాగే గొలుగొండ మండలం సంబంధించి కొత్తగారంపేటలో ఆంజనేయ స్వామి, ఏఎలపురంలో భక్త మార్కండేయ దేవాలయం, అలాగే ఏటిగారంపేటలో అడుగురాజుల బాబు గుడి ఒకటి, అలాగే నర్సీపట్నంకి సంబంధించి మరి మున్సిపాలిటీకి సంబంధించి అప్పందరపాలెంలో శ్రీరామాలయం, కొత్త బైబిరెడ్డిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే లింగాపురం అమలాపురం సంబంధించి లింగాపురంలో అడుగురాజుబాబు గుడి, అలాగే బలిఘట్టంలో వినాయక టెంపుల్, అలాగే ముఖ్యంగా మాగారుపాలెం సంబంధించి రాజుపేటలో కృష్ణా టెంపుల్, వెంకయ్యపాలెంలో రామాలయం టెంపుల్, చిన్నరాజపల్లిలో అడవిరాజు టెంపుల్. అంటే ఈరోజు 14 టెంపుల్. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 187 టెంపుల్స్ మరి 10 లక్షల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి, నాకు తెలిసి ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని టెంపుల్స్ ఇచ్చినందుకు, ఎంత అభివృద్ధి చేసినందుకు మరి మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. జై జగన్. నమస్కారం.